మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. 5వ వచనం నేను చదువుతున్నాను. తరువాత దావీదు లేచి సౌలు దండు దిగిన స్థలము దగ్గరికి వచ్చి సౌలునకు సైన్యాధిపతియగు నేరు కుమారుడైన అబ్నేరును పరుండి ఉండగా వారున్న స్థలము కనుగొనెను. సౌలు దండు కొరతలములో పండుకొనగా దండువారు అతని చుట్టూ ఉండిరి. దావీదు యెషీమోను ఎదుట హకీలా మన్యములో దాగి ఉన్నాడని సౌలుకు తెలిసి సౌలు లేచి ఇజ్రాయిల్లో ఏర్పరచబడిన 3,000 మందిని వెంటబెట్టుకుని జీపు అరణ్యములో దావీదు వెదుకుటకు జీపు అరణ్యముకు వెళ్ళాడు. అలాగ వెదుకుతున్న క్రమములో వీరందరూ అలసిపోయి సౌలు సైనికులు అందరూ నిద్రిస్తున్నారు. అది కనుగొన్నటువంటి దావీదు చేసినటువంటి పని చూడండి. దావీదు అభిషేక్ రాత్రి వేళ ఆ జల్ల దగ్గరికి పోయి సౌలు పండుకుని ఆ స్థలంలోకి వెళ్ళి ఎవరికి తెలియకుండా నిశ్శబ్దంగా సౌలు తలగడ దగ్గర ఉన్నటువంటి ఈటెను నీళ్ళ బుడ్డిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే దావీదుతో పాటుగా సౌలు యొక్క దండులో జరుగుతున్నటువంటి అభిషేక్ దావీదుతో అంటాడు, దేవుడు ఈ దినమున నీ శత్రువు నీకు అప్పగించాడు కాబట్టి నీ చిత్తమైతే ఈ ఈటతో ఒక్క పోటు పొడిచి నేను అతన్ని భూమికి నాటివేతును, ఒక్క దెబ్బతో పరిష్కారం చేతును అనగా దావీదు నీవు అతన్ని చంపకూడదు, యెహోవా చేత అభిషేకం నొందిన వాడిని చంపి నిర్దోషి అగుట ఎవనికి సాధ్యము? యెహోవా జీవముతోడు యెహోవాయే అతన్ని మొత్తును, అతడు అపాయం వల్ల చచ్చును లేదా యుద్ధముకు పోయి నశించును. ఇక్కడ రెండవ మారు సౌలుకు హాని చేయకుండా దావీదు అభిషేక్ ఆపుతున్నాడు. మొదటిసారిగా 24వ అధ్యాయంలో 4వ వచనం మనం చూసాం. గుహలో శంఖాన్ని వర్తికెళ్ళి సౌలు దావీదుకు ఒంటరిగా చిక్కాడు. దావీదు తన గుంపంతటితో గుహలో ఉన్నాడు. క్షణాల్లో సౌలును మట్టుపెట్టి రాజ్యాన్ని చేజిక్కించుకోవచ్చు. దైవ భయం చేత దావీదు పని చేయలేదు. ఇక రెండవ మారు కూడా అంటే తన చేతికి అప్పగించబడినా కూడా సౌలును చంపకుండా దావీదు విడిచిపెడుతున్నాడు. దావీదు అంతరంగంలో చాలా పరిపూర్ణత కలిగిన వాడని మనకు అర్థమవుతుంది. అంటే లేఖనాలు మనం చూస్తున్నప్పుడు దావీదు ఎంత లేఖన ఆధారితంగా అంటే దైవ చిత్తానుసారంగా ప్రవర్తిస్తున్నాడో మనకు అర్థమవుతుంది. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలో 35వ వచనము 36వ వచనం అంటుంది, వారి కాలు జారు కాలమున పగ తీర్చుటయు ప్రతిఫలం ఇచ్చుటయు నావే, వారి ఆపద్దినము సమీపించును, వారి గతి త్వరగా వచ్చును, వారికి ఆధారము లేకపోవును, మృతి నొందించువాడు తర్వాత బ్రతికించువాడు, గాయపరచువాడు స్వస్థపరచువాడు అన్నీ ఆయనే అని దావీదు బాగా ఎదిగి ఉన్నాడు కనుక పలుమార్లు తను అణుచుకుంటున్నాడు. శత్రు మీద పగ తీర్చుకొనకుండా. హెబ్రీ గ్రంథకర్త కూడా రాస్తాడు కదా, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇచ్చువాడను, ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చునని. జీవం గల దేవుని చేతిలో పడుట భయంకరం. అయితే దావీదు అభిషేక్ ఈ సౌలు యొక్క ఈటెను నీళ్ళ బుడ్డిని తీసుకొని ఎవరికి తెలియకుండా దూరంగా వెళ్ళిపోయి ఇక ఉభయుల మధ్యలో చాలా ఎడముండగా అప్పుడు దావీదు అక్కడి నుంచి కేక వేస్తున్నాడు. నేరు కుమారుడైన అబ్నేరు అని కేక వేయగా అబ్నేరు అంటున్నాడు, రాజును నిద్రలేపు వాడవు నువ్వు ఎవడవు? దావీదు మాటలు వినండి. అబ్నేరుతో అంటాడు, నీవు మగవాడవు కావా? ఇజ్రాయిల్లో నీ వంటివాడు ఎవడు? నీకు యజమానుడగు రాజునకు నీవెందుకు కాపు కాయకపోతివి? నీవు యజమానుడగు రాజును సంహరించుటకు జనులలో ఒకడు చేరువకు వచ్చేనే. నీ ప్రవర్తన అనుకూలం కాదు, నువ్వు శిక్షకు పాత్రుడవు, నిత్యముగా నువ్వు మరణానికి పాత్రుడవు అని. ఒక మారు నీ రాజు యొక్క ఈటె నీళ్ళ బుడ్డి ఎక్కడుందో చూడమని అబ్నేరుతో అంటున్నాడు. ఇక ఈ స్వరమిని నిద్రలేచినటువంటి సౌలు యథావిధిగా ఇక నేను తక్కిన అంశాలు నేను చెప్పను. సౌలుకి అది ఆ పరిపాటికి అది అలవాటే. వెంటనే ఏడవడము, కేకలేయడము, నా కుమారుడా, రాజా, దావీదా, నాయనా నువ్వు చిరంజీవి అవ్వాలా, నువ్వు బ్రతకాలా, దేవునిని దీవించాలా, మళ్ళీ పాడిందే పాట అదే మాట పలుకుతున్నాడు సౌలు. అయితే ఈ అధ్యాయంలో మనకు కనబడుతున్నటువంటి అబ్నేరు గురించి కొద్దిగా నేను మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. సౌలు సైన్యములో ప్రధానుడిగా ఉన్నటువంటి అబ్నేరు ఆ సౌలును బట్టి ప్రారంభంలో దావీదును వ్యతిరేకించి దావీదుకు శత్రువుగా ఉన్న సౌలు మరణించిన తర్వాత అబ్నేరు నిజముగా దావీదు చేరువై దావీదు పక్షం వహించాడు.
ఈ విషయాలన్నీ సమూయేలు 2వ గ్రంథంలో 3వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం గమనించండి. అందు నిమిత్తమై అబ్నేరు 20 మందిని వెంట పెట్టుకొని హెబ్రోన్లో ఉన్న దావీదుకు రాగా దావీదు అబ్నేరుకును అతని వారికి విందు చేయించెను. అంతటా అబ్నేరు, నేను పోయి ఇజ్రాయేల్ వారందరినీ నా ఏలినవాడకు నీ పక్షమున సమకూర్చి వారు నీతో నిబంధన చేయనట్లును నీ చిత్తానుసారముగా నీవు రాజరికం వహించి కోరిన దాన్ని అంతటి మీద ఏలినట్లును చేయుదునని దావీదుతో చెప్పి దావీదు వద్ద సెలవు పుచ్చుకొని సమాధానముగా వెళ్ళిపోయాను. అయితే అబ్నేరు దావీదు దగ్గరికి వచ్చాడని, దావీదుతో సమాధానపడి వెళ్ళాడని తన బంధువు, తన సైన్యాధిపతి అయినటువంటి యోవాబుకు తెలిసింది. అయితే ఈ యోవాబు తన సహోదరునటువంటి ఆషాహేలును అబ్నేరు చంపిన కారణంగా ఎలాగైనా అబ్నేరును చంపాలని కుట్ర కలిగి ఉన్నాడు. సమూయేలు 2వ గ్రంథము 3వ అధ్యాయంలో 27వ వచనంలో మనం ఈ మాట చూస్తాం. అబ్నేరు తిరిగి హెబ్రోనుకు వచ్చినప్పుడు సంగతి ఎవరికి వినపడకుండా గుమ్మము నడుమ ఏకాంతముగా అతనితో మాట్లాడవలనని యోవాబు అతన్ని పిలిచి తన సహోదరుడు ఆషాహేలు ప్రాణం తీసినందుకై అతని కడుపులో పొడవగా అతడు చచ్చాడు. నిజముగా యోవాబు చేసినటువంటి కుట్రే ఇది. యోవాబు చేసిన ఈ పనికి దావీదు తనతో ఉన్న మనుషులందరూ ఎలా ప్రవర్తించారో మీరు చూడండి. 31వ వచనం నుంచి, దావీదు మీ బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని అబ్నేరు శవమునకు ముందు నడుచుచు ప్రలాపం చేయుడని యోవాబునకు అతనితో ఉన్న వారందరికీ ఆజ్ఞ ఇచ్చాను. రాజును స్వయముగా పాడె వెంట నడిచాను. అబ్నేరు మీద దావీదు ఏకంగా ఒక గీతమే, ఒక పాటనే రాసి పాడినట్టుగా మనం ఇక్కడ లేఖనాల్లో చూస్తాం. ఈ విధంగా ఆహారం కూడా భుజించకుండా ఒక శోక కీర్తన అయితే దావీదు పాడగా విన్న జనులందరూ కూడా ఏడ్చారు. పైగా జనులందరూ ఆ సంగతిని గ్రహిస్తున్నారు, అంటే ఇది దావీదు వలన జరిగింది కాదు అని. అబ్నేరు ఎంత పరాక్రమం గలవాడో దావీదు మాటల్లో మనకు అర్థమవుతుంది. అభిషేకించబడిన వాడని అయినప్పటికీ నేను ఇప్పుడు బలహీనుడిగా అయిపోయాను, ఎందుకంటే ప్రధానంలో ఒకడు మరణించాడు అంటున్నాడు. యోవాబు చేసినటువంటి కీడుకు యోవాబు కూడా కీడు అనుభవించాడు. ఈ అధ్యాయం చివరిలో దావీదు పలికిన మాట అదే. అతను జరిగించిన దుష్క్రియను బట్టి యెహోవా కీడు చేసిన వానికి ప్రతి కీడు చేయును గాక అంటూ. అయితే రాజులు మొదటి గ్రంథములో 2వ అధ్యాయంలో 28 నుంచి 34 వచనాలు చూస్తే అదోనియా దావీదు కుమారుడు మనకు కనపడతాడు. అతడు చేసినటువంటి కుట్ర రాజ్యము కొరకు. అతడు అబ్షలోము పక్షాన వహించకపోయినప్పటికీ అదోనియా పక్షము అవలంబించి ఉండేను కనుక సొలొమోను అతన్ని చంపేశాడు. అతడు పారిపోయి బలిపీఠమును ఆశ్రయించి బలిపీఠము కొమ్ములను పట్టుకున్నప్పటికీ కూడా బయటికి రమ్మని బెనయా పిలిచినా లేదు, నేను ఇక్కడే చేస్తానంటున్నాడు. సొలొమోను ఈ విషయం తెలుసుకుని అతడు కోరిందంతా అతన్ని చేయమంటే బెనయా వెళ్ళి అతని మీద పడి అదోనియా పక్షముగా వహించినటువంటి యోవాబును చంపేశాడు బెనయా. నాకు అర్థమవుతున్న అంశం ఏంటంటే, మన శత్రువు మీద పగ తీర్చుకోవడానికి కూడా అవకాశము వచ్చినప్పుడు ఎలా మనం ప్రవర్తిస్తామో కూడా దేవుడు మనల్ని గమనిస్తూ ఉంటాడు. ఓ సుదీర్ఘమైనటువంటి ఆ ఆశీర్వాదము లేదా దైవ ప్రణాళిక మన మీద నెరవేర్చబడేందుకు దేవుడు ఎదురు చూస్తున్నప్పుడు అక్కడ మనం ఆ సుబుద్ధిని కలిగి ఉన్నామా లేదన్నది ప్రాముఖ్యమైన విషయం. ఈ విషయంలో దావీదుకు 1కి 2 మార్లు దేవుని ఎదుటను, మనుషుల ఎదుటను, శత్రువుల ఎదుట కూడా సత్ప్రవర్తన కలిగి ఉన్నాడు. అందుకే దావీదు శాశ్వత కాలము తన సింహాసనము స్థిరపరచబడేటువంటి ఆశీర్వాదాన్ని దేవుని దగ్గర సంపాదించుకున్నాడు. కనుక నా ప్రియ సహోదరులారా, మీ శత్రువులందరినీ క్షమించండి. మీకు వ్యతిరేకంగా దోషం చేసిన, అపరాధం చేసిన వారందరినీ మన్నించేయండి. దేవుని యొక్క న్యాయ తీర్పుకు వారిని విడిచిపెట్టండి. ఎందుకంటే మీ కొరకు సిద్ధపరిచినటువంటి దైవాశీర్వాదాన్ని మీరు పోగొట్టుకోకుండా దావీదుకు చూపిన శాశ్వత కృప ఆయన మీకును చూపును గాక. గాడ్ బ్లెస్ యూ.